లెక్క మారింది. ఇక నుంచి పాత లెక్కలన్నీ మర్చిపోండి, కొత్త లెక్కలు రాసుకోండి. అడుగడుగునా అద్భుతాలు చూసేందుకు రెడీగా ఉండండి. దుమ్ము లేపుతాం, వైసీపీ దమ్ము చూపుతామంటూ టీడీపీకి సవాల్ విసురుతున్నారు. మా సత్తా ఏంటో చూపిస్తామంటూ కదం తొక్కుతున్నారు వైసీపీ నేతలు. వైసీపీలో గత 2 రోజుల నుంచి తెలియని ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంతకీ కారణమేమిటి? వైసీపీ నేతల ఆ ఆశా కిరణమే ప్రశాంత్ కిషోర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక కొత్త శకం మొదలు కానుంది. ఇప్పటికే జనంలో చంద్రబాబుపై సెగలు పుట్టించిన వైసీపీ ఇప్పుడు మరింత భగభగలాడనుంది. ఇంతకీ ఎవరా ప్రశాంత్ కిషోర్? ఆయన వస్తే వైసీపీకి ఎందుకు ఊపొస్తుంది? జగన్కి ఈ ప్రశాంత్ కిషోర్కి ఏంటి లింక్ అనుకుంటున్నారా? ఉందండి బాబు. ఇంతకీ ఎవరా ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నారా? రాజకీయ వ్యూహాల దిట్ట. సింపుల్గా చెప్పాలంటే నరేంద్ర మోదీని ప్రధానిని చేసింది ఈయనే. 2014 ఎన్నికల వేళ మోదీకి వ్యూహాలు, సలహాలు, సర్వేలు అన్నీ ఈయనే చేయించి తిరుగులేని మెజారిటీతో ప్రధానమంత్రిని చేశారు. ఎస్, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్తో వైసీపీ అధినేత జగన్ డీల్ ఫిక్స్ చేసుకున్నారు. శని ఆదివారాల్లో లోటస్ పాండ్లోనే ప్రశాంత్ కిషోర్ కలియ తిరిగాడు. శనివారం పార్టీ అధినేత జగన్ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిలతో 2 గంటల పాటు ప్రత్యేకంగా చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామర్థ్యాన్ని, లక్ష్యాలను వివరించారు. అంతేకాదు, ఆదివారం నాడు మొత్తం లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయాన్ని, అనుబంధ విభాగాలను కూడా పరిశీలించారు. అంటే ప్రశాంత్ కిషోర్తో వైఎస్ జగన్ డీల్ ఫిక్స్ అయ్యిందని స్పష్టమవుతుంది. ఇక మీదట రాజకీయ వ్యూహాలు, జగన్ వేయబోయే అడుగులు అన్నీ ప్రశాంత్ కిషోరే నిర్ణయించబోతున్నారు. అంతేకాదు, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లెక్కను కూడా ఈయనే డిసైడ్ చేస్తారు. త్వరలోనే ప్రశాంత్ కిషోర్ తన టీంను హైదరాబాద్ తీసుకురానున్నారు.